తెలియదు కానీ బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు అధికారులు, నాయకులు. అటువంటిది పనిష్మెంట్ విధానంలో సమూలమైన మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన సురేంద్రబాబు గారు. మన బ్యాండ్లకి ఏంటంటే ఆయన్ని కొత్త ప్రభుత్వం రావడం వైఎస్ఆర్సీపీ ఆయన్ని వేరే దానికి మరలించారు. సరే వదిలేండి. ఏదైతే మనం దేశవ్యాప్తంగా ఆల్ పెన్షన్ అసోసియేషన్ వాళ్ళు 3 రోజులు ఢిల్లీలో చేశారో దాంట్లో ప్రధానంగా అభినందించాల్సింది పోయి ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్ అసోసియేషన్ లో పెద్ద సంఘం అని చెప్పుకున్న సంఘం ఉందో 2014 సంఘం, అది మాకు సంబంధం లేదు. ఎప్పుడు వాళ్ళు చేసింది 18వ తారీఖున పిఎఫ్ ఆఫీస్ దగ్గర చేశారు, ఎక్కడ విశాఖలో. ఆయన జనరల్ సెక్రటరీ మాట్లాడితే చెప్పాడు మాకు సంబంధం లేదు ఆ సంఘంతో, ఏది ఢిల్లీలో చేసిన మన పోరాటం మనకు సంబంధం లేదని. అంటే అంత దౌర్భాగ్యం ఇది పరిస్థితి. అలానే చాలా మంది కార్మికులు కిందకి వెళ్ళనీయట్లేదు. ఒక విధంగా ఆ రోజున రిటైర్ అసోసియేషన్ విశాఖలో స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ నన్ను తీవ్రవాదిగా పరిగణించారు, నా మీద అనేక ఇచ్చేశారు. సరే అవన్నీ దాన్ని దాటుకొని ముందుకు వెళ్తున్న సందర్భం ఇది. ప్రధానంగా ఇప్పుడు ఈ రోజున మనకి ఉమ్మడి రాష్ట్రాల్లో మనకలాగా చేసిన సంఘం ఏదీ లేదు. ఈ పెద్ద సంఘాలని చెప్పుకుంటున్న 2 సంఘాలైనా 3 సంఘాలైనా మన ముందు బలాదూరే. ఈ రోజున వీసనగర్ అన్నట్టుగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈ రోజు. డైరెక్ట్ గా రీజనల్ పిఎఫ్ కమిషన్ తో మాట్లాడుతున్న విషయం కాదు, అది మినిస్టర్ రూపంలో రేపు మాపు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ మెంబర్ ఉన్నారు కాబట్టి దీన్ని మనం విస్తృతంగా కిందకి ప్రచారం చేయాలి. ఎస్డబ్ల్యూఎఫ్ అలానే రిటైర్ అసోసియేషన్ పరంగా చేస్తేనే కిందకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.